సో అసలు నేచర్ అయితే అదిరిపోయింది. ఇంకా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇలా డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు నాకైతే ఏదైనా మేఘాలు కింద పడిపోతాయేమో, చేయబెట్టి అందుకుందామా అన్నంత కిందకు ఉంటాయి. బట్ ఎండ అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నింది. ఇంకా ఆఫ్టర్నూన్ మేము లంచ్ కూడా చేయలేదనమాట. మార్నింగే తినేసరికి 11:30-12 అలా అయిపోయింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ వద్దులే అని చెప్పి శ్రీతాకి మాత్రం కర్డ్ రైస్ ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చాను. అక్కడికి చేతన్ అన్నాడు, నువ్వు కూడా తినొచ్చు కదా కొద్దిగా అని చెప్పి. అప్పుడు ఆకలి అయ్యలేదు, వద్దు అని చెప్పాను. ఆమెమో తినేసి ఇంకా హ్యాపీగా పడుకునేసింది. ఇప్పుడే లేచింది ఇంకా 1.5 hour తర్వాత. సరే నాకైతే పిచ్చగా ఆకలి అవుతుంది. అప్పటికే 5 అలా అయిపోయింది. సో అస్సలు అవ్వట్లేదు. ఇంకా దగ్గరలో టాకో బెల్ చూసుకొని టాకో బెల్లో ఆర్డర్ చేస్తున్నాము. టాకోస్, ఈ ఫ్రైస్ అవి. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా నో చికెన్, నో చిక్ ఫిలే, నథింగ్, ఓన్లీ వెజ్ అనమాట. సో ఏమైందంటే అసలు ఇచ్చాడు, ఫ్రైస్ ఇచ్చాడు, టాకోస్ ఇచ్చాడు. వాటికంటే ఎక్కువగా చాలా కెచప్స్, ఈ సాస్లు ఇచ్చాడు. ఏమనుకొని ఇచ్చారో ఏమో కానీ వాళ్ళు, అబ్బా చూడగానే మర్చిపోయింది నాకైతేనా. అసలు సాసుల మధ్యలో టాకోస్, ఈ ఫ్రైస్ వెతుక్కోవాల్సి వచ్చింది, అంతగా ఇచ్చాడు అనమాట. నేనేమో ఇంకా వెనక్కి వచ్చి కూర్చున్నాను. శ్రీత కూడా లేచింది. కాసేపు ఆడిచ్చి ఆమెకి మీద ఫ్రూట్ అది తినిపిద్దాము అని చెప్పేసి తనైతే ఇంకా హ్యాపీగా ఆడుకుంటుంది. ఈ మధ్య కొద్దిగా ఏడ్చట్లేదు. నేను ముందెళ్ళి కూర్చుంటున్నా కూడా ఒక 1 hour అలా అయినా సరే వెనకల ఆడుకుంటూ బయటకు చూసుకుంటూ అలా ఉంటుంది. ఇంకా నేనేమో టాకో, ఆ ఫ్రైస్ తినేసాము. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అక్కడ 6:45, 7 అయిపోయిందిలే. 6:50-6:55 అలా అయింది. సో ఫస్ట్ కొద్దిసేపు ఒక 20 minutes వరకు అలాగ ఎక్కడికి వచ్చాము, ఎవరిల్లు ఇది అన్నట్టు కొత్తగా చూస్తూ సైలెంట్గా ఉన్నింది. ఇంకా ఆ తర్వాత ఫుల్గా ఆడడం స్టార్ట్ చేసింది. అసలు చేతన్ ఫ్రెండ్తో కూడా బాగా కలిసిపోయింది అనమాట. ఇండియా ట్రిప్ ఇంకా ఈవినింగ్ డిన్నర్ చేసేసుకొని అలా డౌన్ టౌన్ వెళ్ళేసి వద్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా నేనేమో రెడీ అయిపోయాను. అది అసలు ముందన్నీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయేవి. ఈ మధ్య సన్నగా అయ్యేసరికి అన్నీ లూజ్గా కనిపిస్తున్నాయి. నేనే ఎంతో వియర్డ్గా ఉన్నట్టు అనిపించినాను. సో మేమైతే అప్పటికి ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సరే డౌన్ టౌన్కి వెళ్దాము అని చెప్పి అనుకొని స్టార్ట్ అయ్యాము. అండ్ చేతన్కి కూడా ఒక చిన్న పని ఉన్నింది. తన డాక్యుమెంట్స్ ఏవో ఆఫీస్లో పెట్టేసి రావాలి అంటే ఇంకా వాటి కోసము అలానే అది చేసేసి ఇంకా అలా డౌన్ టౌన్ చూసుకొని వద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి మాకు ఇంటి నుండి 40 minutes అలా పట్టింది. అండ్ లాంగ్ వీకెండ్ కదా, సో ఫుల్ ట్రాఫిక్ ఉన్నిందనమాట. ఇంకా చాలా 40-45 minutes అలానే పట్టింది. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ డ్రాప్ చేసేసి ఈ గ్యాప్లో వస్తున్న 40 minutesలోనే నేవీ పియర్కి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. యాక్చువల్గా ఫైర్ వర్క్స్ ఉంటాయి మెమోరియల్ డేకి. సో అది గుర్తొచ్చి సరే చూద్దాము ఈ రోజా రేపా అని చెప్పి చెక్ చేస్తే సేమ్ డే ఉన్నాయి. నైట్ ఇంకా 10 o'clockకి స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఉన్నింది వెబ్సైట్లో. సో ఇంకా దానికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అంతకంటే ముందు ఇంకా చేతన్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసి అక్కడ డాక్యుమెంట్స్ అవి పెట్టేసి సరే లాంచ్ బాగుంటుంది, చాలామంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఇలా ఫ్యామిలీస్ అని చెప్తే పైకి వెళ్ళామన్నమాట. నాకైతేనా అసలు చాలా క్రేజీగా అనిపించింది. చాలా బాగుంది. ఆ గ్లాసెస్ ఇవంతా కాదు కానీ అసలు ఆ చెట్లుకి అండ్ చాలా ఏస్థెటిక్గా మినిమల్ కలర్స్తో చాలా బాగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ పీపుల్ కూడా ఎవరు లేరు కాబట్టి అంత హరీగా రష్గా లేదు. సో ఇంక అక్కడ నుండి పైకి వెళ్తే టెర్రస్ మీదకి వెళ్తే నాకు ఇప్పుడు వీడియోస్లో చూస్తుంటే కూడా ఆ వ్యూ లిటరలీ నా కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది. అంత హైట్ నుండి నాకు నార్మల్గా హైట్ ఫోబియా అనమాట. నేను హైట్స్, వాటర్ అవి ఎక్కువగా చూడలేను. అలాంటిది నాకు తెలియకుండానే ఆ ఎగ్జైట్మెంట్, ఆ హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఆ రోడ్స్ అవి చూస్తుంటే అసలు పైన నుండి చాలా బాగుండిందనమాట వ్యూ. సో అవంతా చూసుకొని ఇంకా స్ట్రీట్లో కొన్ని ఫొటోస్ తీసుకొని చాలా బాగుంది కాబట్టి చూడ్డానికి. అక్కడ నుండి నేవీ పియర్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ నుండి జస్ట్ ఒక 15 minutes అంతే. అప్పటికే ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. 10 o'clock అంటే మేము వెళ్ళేసరికి 9:55 అలా అయ్యింది. సో ఇంకా కొద్దిగా ముందు వచ్చింటే మాకు
ఫ్రంట్ లైన్లో అలాగ ప్లేస్ ఉండేది చూడడానికి. బట్ పర్లేదు, అప్పటికే ఇంకా ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. మాకు సెకండ్ ఆర్ థర్డ్ లైన్లో అలా ఉన్నిందనమాట. సో ఇంకా అక్కడే నిల్చొని చూసాము. అసలు చాలా చాలా బాగా అనిపించింది ఫైర్ వర్క్స్ అయితేనా. మేము లాస్ట్ టైం గుర్తుంది, అత్త వాళ్ళు అందరం కలిసి మా గ్రీన్వుడ్లోనే వెళ్ళి చూసాము. అది కూడా చాలా చాలా బాగుండింది. నేను కార్లో నుండే చూడాల్సి వచ్చింది. శ్రీత అప్పుడు ఏడుస్తుంటే నేను ఫీడ్ చేస్తుండే. బట్ ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసినా కూడా మాకైతేనా వర్కౌట్ అయ్యింది. ఇంకా అది అవ్వగానే అక్కడి నుంచి డివోన్ స్ట్రీట్కి వచ్చాము. దాన్ని ఈ మధ్య లిటిల్ ఇండియా అని చెప్పి చేంజ్ చేశారంట. మ్యాప్స్లో కూడా లిటరలీ లిటిల్ ఇండియా అనే చూపిస్తుంది. నాకైతేనా అసలు క్రేజీగా అనిపించింది. అక్కడికి వెళ్ళడము చూస్తే ఎటువైపు తల తిప్పినా మన ఇండియన్సే ఉన్నారు. అందరూ రావడం దిగడం, చాయ్ తాక్కుంటూ బయట చిట్ చాట్ చేసుకుంటూ హ్యాపీగా స్నాక్స్ బిర్యానీస్ తీసుకొని వెళ్తూ. అసలు నేను విన్నాను కానీ షికాగోలో ఇక్కడ అండ్ టెక్సాస్లో ఇలానే ఉంటుంది, వెళ్తే మనం ఇండియాలో ఉన్నామా యుఎస్లో ఉన్నామా అన్న డౌట్ వస్తుంది. అలా ఉంటుంది అని చెప్పి నేను చాలాసార్లు విన్నాను అందరు చెప్తుంటే. బట్ నాకు ఇది ఎక్స్పీరియన్స్ చేసేసరికి అసలు చాలా కొత్తగా అనిపించింది. అక్కడ నూడిల్స్ బాగుంటుంది అని చెప్తే తీసుకున్నాం. ఫస్ట్ చేతని అడిగినప్పుడు నేను వద్దని చెప్పాను, ఎందుకంటే నేను రెస్టారెంట్స్లో తినను అనమాట. నాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ తింటేనే నా మనసు చాలా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవుతుంది, అంత తృప్తిగా ఉంటుంది. నాకు అలానే ఇష్టము. ఈ చేతని అడిగితే బాగుంటాయంట తీసుకుంటావా అంటే వద్దులే అని చెప్పాను. బట్ మోయిదన్నా లేదు బాగుంటుంది, యూ మస్ట్ ట్రై దిస్, మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నట్టు దొరుకుతుంది, ఒకసారి ట్రై చెయ్యి అంటే ఓకే నూడిల్స్ కదా సో టెంప్ట్ అయిపోయాను. టైం ఎంతన్నా ఉన్నీలే పర్లేదు అని చెప్పి సరే తీసుకోమన్నాను. వచ్చి టేస్ట్ చేస్తే ఇంటికి వచ్చి నాకు నిజంగా ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత టేస్టీగా ఉన్నింది. అసలు ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వాల్సిన పనే లేదనిపించింది నాకైతే. చేతన్కి అప్పుడే చెప్పాను, ఇండియాకి వెళ్ళాలనిపించిన, ఇండియన్ ఫుడ్ మిస్ అయినా లెట్స్ గో టు షికాగో అని చెప్పేసి. సో అలా జరిగిందనమాట. డే 1 అయితే అలా హ్యాపీగా సోల్ సాటిస్ఫైయింగ్గా నేనైతే నూడిల్స్ తిన్నాను. అండ్ డే 2 ఎలా జరిగింది, మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.